అధికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత నెల 7న ఇచ్చిన మెజార్టీ తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టులో తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే పిటిషన్ వేసింది. తీర్పులో లోపాలున్నాయని సమీక్షించాలని కోరింది. ఆర్థిక వెనుకబాటు కారణంతో రిజర్వేషన్ ఇవ్వకూడదని 1992లో ఇందిరా సాహ్ని కేసులో 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా పేర్కొందని తెలిపింది. ఈడబ్ల్యూఎస్ పరిధి నుంచి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలను తప్పిస్తూ చేసిన 103వ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడం లేదని మెజార్టీ ధర్మాసనం పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సామాజిక వెనుకబాటు, చారిత్రక అణచివేత ఆధారంగా రాజ్యాంగంలోని అధికరణం 16(4) కింద రిజర్వేషన్లు కల్పించాలని ఆ రకంగా చూసిన తాజా తీర్పులో లోపాలున్నాయని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ తీర్పుపై కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ కూడా గత నెల 23న సమీక్ష పిటిషన్ వేశారు. ఆమె కూడా తీర్పులోని లోపాలను ప్రస్తావించారు.